ఆ ఒక్క ఫోన్ కాల్తో భయమేసింది. అందుకే ఐపీఎల్ వదిలేసా. ఇది ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ వర్షన్. ఇంతకీ లలిత్ మోడీని భయపెట్టిన ఫోన్ కాల్ ఎవరిది? డి కంపెనీతో గొడవేంటి? లండన్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ మరో బాంబు పేల్చారు. గతంలో ఐపీఎల్ చైర్మన్గా ఉంటూ హఠాత్తుగా భారత్ వదిలి లండన్ పారిపోయిన లలిత్ మోడీ అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ బెదిరింపుల వల్లే తాను లండన్ పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో ఈ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాను ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు అస్సలు అంగీకరించకపోవడంతోనే తనను చంపడానికి దావూద్ ముఠా ప్రయత్నించిందని లలిత్ మోడీ ఆరోపించారు. తనపై జరిగిన వరుస బెదిరింపులు, హత్య కుట్రలు, అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్ గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఐపీఎల్ చైర్మన్గా 2008-2010 మధ్య తాను తీసుకున్న నిర్ణయాలు మాఫియాను మరింత రెచ్చగొట్టాయన్నారు లలిత్ మోడీ. దీంతో తనపై వివిధ దేశాల్లో, ఖండాల్లో హత్యాయత్నాలు జరిగాయన్నారు. చివరికి తాను క్రికెట్ నుంచి తప్పుకుని ఈ వివాదాలకు ముగింపు పలికినట్లు లలిత్ వివరించారు.